హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెల్జియం వేఫల్ తినాలనిపించి మేము అందరం కలిసి వచ్చాము. రండి మీరు కూడా మాతో పాటు ఈ వీడియో మొత్తం చూసేయండి. ఈ షాప్ వచ్చేసి మా ఇంటి దగ్గరికి 10 minutes డిస్టెన్స్లో ఉంది. హైటెక్ సిటీ హైవే మంజీరా మాల్కి కొంచెం ఫ్రంట్కి ఉంటుంది. మేమైతే నలుగురు వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని. సో నలుగురికి ఒకసారి కుదరదు కదా, అలా వెళ్ళలేదు. ఈరోజైతే నలుగురికి కుదిరి నలుగురం వెళ్ళాము. సో మా నలుగురికి కూడా చాలా ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందంటే అది బెల్జియం అన్నమాట. అందరూ ఇష్టంగా తింటాము. సో అదంతా కూడా లోపల చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు తింటే అబ్బా ఏంటో దీని టేస్ట్ ఇంత బాగుంది అనే ఫీలింగ్ వచ్చేది. అలాంటిది వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అంబియన్స్, అక్కడ వాళ్ళు మేకింగ్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ చూస్తే అబ్బా ఇంకా అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. వెళ్ళినందుకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను నేనైతే. తిని ఎందుకు ఇంత బాగుంటుంది ఇంతలా చెప్తుందని మీరు అనుకోవచ్చు, కానీ అది టేస్ట్ చేస్తే తెలుస్తుంది దాని ఫుడ్, అదే దాని టేస్ట్ ఏంటనేది. తన స్నేహ పక్కన మధు పక్కన భవ్య, మేము నలుగురం అయితే వెళ్ళాము. మా జున్ను అక్షయ్ ఇంకెక్కడికి వెళ్ళినా ఆటలే కదా, కాసేపు అక్కడ ఆడారు అలాగా. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ చూడండి అతను ఇంకెంత సీరియస్గా చూస్తుందో. స్నేహ జున్ను అయితే చాలా పిక్స్ దిగారు. కాసేపు అక్కడే 1 hour అలా అక్కడే ఉన్నాము. ఇంకా అలా పిక్స్ దిగిన తర్వాత మళ్ళీ అక్షయ్ అయితే ఆడింది కాసేపు అక్కడే. మేము వచ్చేసి ఈవినింగ్ 7:30కి అలా వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్నూన్ 1 నుంచి 5 వరకు అయితే హ్యాపీ అవర్స్ అని చెప్పేసి ఆఫర్ ఉందంట. నాకు తెలియలేదు. అంటే ఆ టైంలో తక్కువ రేటుకి వస్తాయన్నమాట. నాకు తెలియక మేమైతే 7:30కి అలా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది. స్నేహ కిస్ పెడతానని చెప్పి స్నేహం రమ్మన్నాడు. తర్వాత అక్షయ్కి పెట్టాడు. అక్షయ్కి మా జున్ను అన్నీ మాట్లాడేస్తున్నాడు. వాడికి అన్నీ అర్థమవుతున్నాయి. ఏం చెప్తున్నా సరే వెంటనే రెస్పాన్స్ అవుతున్నాడు. ఇది వచ్చేసి మేకింగ్ వీడియో అన్నమాట. ఇప్పుడు చేస్తుంది రెడ్ వెల్వెట్. బెల్జియం వేఫల్ తిండే కానీ ఎప్పుడు అలా చేస్తారు ఏంటి ఎప్పుడు లైవ్లో చూడలేదు. ఈరోజు ఫస్ట్ టైం చూసాను. వాళ్ళన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. మనం ఏ ఫ్లేవర్ కావాలి ఏది కావాలన్నప్పుడు వెంటనే అది సర్వ్ చేస్తారన్నమాట. ఇది వచ్చేసి మేకింగ్ వీడియో. అసలు అలా మేకింగ్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే మేము వెళ్ళిన 4 మెంబర్స్ ఒకటే ఫ్లేవర్ చెప్పలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ చెప్పాం. నెక్స్ట్ అలా మాతో ఇంకా వేరే వస్తారు కదా, వాళ్ళు నచ్చింది చెప్తారు కదా. అసలు ఫ్లేవర్స్ అన్ని స్మెల్ ఒకసారి వస్తేమో ఇంకా అసలు ఆ రూమ్ అయితే ఇంకా మామూలు స్మెల్ రాదు. అందులోని ఏసీ ఉంటుందేమో ఫుల్ స్ప్రెడ్ అయిపోద్ది స్మెల్. ఇది రెడ్ వెల్వెట్ అన్నమాట. మేమే చెప్పాము ఇది. క్రీమ్ అప్లై చేస్తున్నాడు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. నేను తిన్నాను కానీ నాకు మళ్ళీ నోరు ఊరుతుంది. రెడ్ వెల్వెట్ కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసి మేము డార్క్ చాక్లెట్ ఓవర్లోడ్ చెప్పాము. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఓవర్లోడ్ అనమాట అండ్ ఐస్ క్రీమ్, అంటే లోపల ఐస్ క్రీమ్ వచ్చింది అనమాట. ఇదైతే నేనే ఆర్డర్ చేశాను. అంటే మామూలుగా బెల్జియం వేఫల్ తింటున్నాము, అలాగే మధ్యలో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందని టేస్ట్ చేసాము. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, బాగా నచ్చింది. ఫ్లేవర్ వచ్చేసి మధు ఆర్డర్ చేసింది. సో మా 4 మేము ఆర్డర్ చేసిన 4 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా తినడం ఒకటే ఆలస్యం. మా అక్షరం ఎంత సీరియస్గా చూస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది అసలు ఆయన మేము వీడియో తీస్తున్నది అంతా గమనించి మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి అని చెప్పేసి భవ్యనైతే అడిగాడు ఆయన. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ప్రతి ఒక్కరికి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా పెట్టాను అని చెప్పేవాళ్ళం. ఆయన అలా అడిగేసరికి నేనంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అడిగాడు ఆయన. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.